నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్‌కు స్వాగతం. శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం దినఫలాలు శుభకార్యాలు చేసుకోవచ్చా? ఇంకా ఈరోజు పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం. మంచి మాట. నిన్నటి గురించి బాధ లేనివాడు, ఈరోజు గురించి ఆలోచన లేనివాడు, రేపటి గురించి భయం లేనివాడు మనిషి కాదు. కానీ అలా బ్రతకాలని ప్రతి మనిషికి ఆశ. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్షం 2025 మే 8 గురువారం. సూర్యోదయం ఉదయం 5:50 సూర్యాస్తమయం సాయంత్రం 6:34 చంద్రోదయం మధ్యాహ్నం 3:15 చంద్రాస్తమయం తెల్లవారుజామున 3:28 ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. తిథి ఏకాదశి మధ్యాహ్నం 12:31 వరకు. తదుపరి ద్వాదశి. నక్షత్రం ఉత్తర ఫల్గుని. రాత్రి 9:03 వరకు. తదుపరి హస్త. కరణము విష్టి. మధ్యాహ్నం 12:31 వరకు. తదుపరి భవ. రాత్రి 1:42 వరకు. తదుపరి బాలవ. యోగము హర్షణము. రాత్రి 1:42 వరకు. తదుపరి వజ్రము. అశుభ సమయాలు. రాహుకాలం మధ్యాహ్నం 1:48 నుండి 3:23 వరకు. యమగండం ఉదయం 5:50 నుండి 7:26 వరకు. గుళిక కాలం ఉదయం 9:01 నుండి 10:37 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:05 నుండి 10:56 వరకు. వర్జ్యం మధ్యాహ్నం 3:10 నుండి 4:01 వరకు. శుభ సమయాలు. బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4:14 నుండి 5:02 వరకు. అమృత గడియలు మధ్యాహ్నం 1:03 నుండి 2:50 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:47 నుండి 12:38 వరకు. మే 8 గురువారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి ఏకాదశి. మధ్యాహ్నం 12:31 వరకు ఉంటుంది. తదుపరి ద్వాదశి. ఏకాదశి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది. తదుపరి వచ్చే ద్వాదశి తిథి తిథుల ప్రకారం ఈ మాసానికి మాస శూన్యతిథి కావున శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. కానీ ఒక్కోసారి తిథుల ప్రకారం ఎలా ఉన్నప్పటికీ అద్భుతమైన నక్షత్రాలు ఉన్నప్పుడు ముహూర్తాలు ఉంటాయి. అలాగే ఈరోజు ఉత్తర హస్త నక్షత్రమున వివాహం, గృహప్రవేశం, నామకరణం చేయడానికి ముహూర్తము కలదు. మీకు అనుకూలమైన ముహూర్తము కొరకు మీకు నమ్మకమైన పంతులు గారిని సంప్రదించండి. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు మేషరాశిలో, చంద్రుడు కన్య రాశిలో ఉంటారు. చంద్రబలం మేషం, కర్కాటకం, కన్య, వృశ్చికం, ధనుస్సు, మీనం. గురువారం దక్షిణం దిక్కున ప్రయాణాలు చేయరాదు. నక్షత్ర బలం. ఉత్తరా నక్షత్రం ఉన్న సమయంలో బలమైన నక్షత్రాలు భరణి, రోహిణి, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, పుబ్బ, హస్త, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణం, ధనిష్ట, పూర్వభాద్రపద, రేవతి. హస్త నక్షత్రం ఉన్న సమయంలో బలమైన నక్షత్రాలు అశ్విని, కృత్తిక, మృగశిర, ఆరద్ర, పుష్యమి, మక,
ఉత్తర, చిత్త, స్వాతి, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, శతభిషం, ఉత్తర భాద్రపద. ఈరోజు ప్రత్యేకత మోహిని ఏకాదశి. రాక్షసులను గందరగోళానికి గురి చేయాలని విష్ణువు మోహిని అవతారం ఎత్తారు. వాస్తవానికి సముద్రమథనం చేస్తున్నప్పుడు అమృత కలశం కూడా వివిధ రత్నాలు విషంతో పాటు కనుగొనబడింది. ఈ కలశాన్ని పొందడానికి దేవతలు రాక్షసుల మధ్య భయంకర యుద్ధం జరిగింది. రాక్షసులు అమృత కలశాన్ని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నం చేశారు. కానీ విష్ణువు సురక్షితంగా అమృత కలశాన్ని దేవతలకు అందించారు. దీనిని సురక్షితంగా అందించడానికి మోహిని రూపాన్ని తీసుకున్నారు. ఆ తర్వాత దేవతలు శక్తి మరియు అమృతాన్ని ఆస్వాదించారు. మీకు మీ కుటుంబ సభ్యులు అందరికీ కూడా మోహిని ఏకాదశి శుభాకాంక్షలు. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. రాజసూయ యాగములో అగ్రతాంబూలం శ్రీకృష్ణుడికి ఇవ్వబడింది. ఈరోజు ప్రశ్న: మయసభలో భంగపడ్డవారెవరు? ధృతరాష్ట్రుడు, శకుని, భీష్ముడు, దుర్యోధనుడు. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ వారిపై ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి ముఖ్యమైన పనులు శ్రమనంతరం పూర్తి చేస్తారు. వృషభ రాశి రాబడి గతం కంటే మెరుగ్గా ఉండి అప్పులు తీరుస్తారు. మిథున రాశి నూతన ఉద్యోగాలు దక్కే అవకాశం. కర్కాటక రాశి కొన్ని వివాదాలు సమస్యల పరిష్కారంలో మరింత చొరవ చూపి విజయం సాధిస్తారు. సింహరాశి కుటుంబ సభ్యులతో అభిప్రాయాలతో విభేదిస్తారు. కన్య రాశి చేపట్టిన కార్యక్రమాలలో చిన్నపాటి అవాంతరాలు ఎదురైనా నిదానంగా తొలగుతాయి. తులారాశి చేపట్టిన పనులు సజావుగా పూర్తి చేస్తారు. వృశ్చిక రాశి నచ్చిన విధంగానే అడుగు వేస్తారు. ధనుస్సు రాశి పెద్దల సలహాలు స్వీకరిస్తారు. మకర రాశి ఇంటి నిర్మాణాలపై తుది నిర్ణయాలు తీసుకుంటారు. కుంభరాశి మీ ఆశయాల సాధనలో కుటుంబ సభ్యుల కీలక పాత్ర పోషిస్తారు. మీనరాశి విద్యార్థులకు విదేశీ విద్యావకాశాలు దక్కుతాయి. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.